ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ రోజు కూడా ఆశీర్వదింపబడినటువంటి ఒక దేవుని వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. 2 తెస్సలోనియులకు 3వ అధ్యాయం 3వ వాక్యం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని బిడ్డలారా, ప్రభు మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి మిమ్మును కాపాడును అని వేద గ్రంథం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోని సంఘమునకు రాయినప్పుడు ఆయన వాళ్లను ధైర్యపరుస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు. ఏమని? దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరచును, దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అని ఆయన రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు అనే దానికంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆశీర్వదించి కృపతో కాపాడి నడిపే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన విశ్వాసం అంతా ఎంతండి? మన ప్రార్థన అంతా ఎంత? మన నీతి అంతా ఆయనకు ఉంది ఎంత మాత్రం? ఆయన యొక్క కృప, ఆయన దయ మాత్రమే ఈ భూలోకంలో మనం ఈరోజు ప్రాణంతో జీవిస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, ఆయన నమ్మదగిన వాడు. ఏ విషయములో నమ్మదగిన వాడు? మనల్ని స్థిరపరచడములో అంత మాత్రం కాదు, దుష్టత్వము నుంచి మనల్ని కాపాడే విషయములో ఆయన మనకు నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచములో అత్యధికముగా హింసింపబడిన ప్రజలు ఒకరు ఉన్నారంటే వాళ్ళు యూదులు అని చరిత్ర చెప్తుంది. కానీ ఈనాటికి దేవుడు వాళ్ళని స్థిరపరచినాడు. చూడండి దేవుని బిడ్డలారా, కారణం వాళ్లకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ అంటా ఉండొచ్చు, ఏనాటికి నేను స్థిరపడబోతాను, ఏనాటికి నా బిడ్డలు స్థిరపడబోతాను, ఏనాటికి నా కుటుంబం స్థిరపడబోతుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకునండి. ఆయన ఇజ్రాయేలు ప్రజలకు మాత్రం దేవుడు కాదు, యూదులకు మాత్రం దేవుడు కాదు, ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. మన కొరకు ఆయన రక్తాన్ని చెందాడు. ఆ యూదులను ఆశీర్వదించిన దేవుడు, ఆ ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఆయన ఏ విషయంలో? మనల్ని స్థిరపరచి ఆయన మనల్ని దుష్టత్వం నుండి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. చెలిపోయారా? నేను మంచిది చేస్తా కూడా నాకు ఇలాగ చెడే నాకు వస్తుంది. అయ్యో, నేను ఏం చేయగలను? ఏమయ్యా, నేను తప్పు చేశాను, మంచిదే చేస్తాను కానీ చెడే నాకు వస్తుంది, నన్ను గురించి ఇలాగ మాట్లాడతారే అని ఒకవేళ మీరు బాధతో వేదనలతో ఉండొచ్చు. భయపడకండి. దేవుని కొరకు మీరు జీవించేటువంటి జీవితం, దేవుని కొరకు మీ జీవితాన్ని సమర్పించినటువంటి సమర్పణను ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని ఆయన స్థిరపరచను, అంత మాత్రం కాదు, దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును. వేద గ్రంథం చెప్తుంది చూడండి. కీర్తనల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు అని. ఎందుకు? మనల్ని కాపాడడం కొరకు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు, నిన్ను కాపాడు దేవుడుగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని కాపాడు దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకండి. మీ పరిస్థితులు మారును, మిమ్మల్ని దేవుడు స్థిరపరచను, దుష్టత్వం నుండి మిమ్మల్ని దేవుడు కాపాడి అనేక మంది ముందు జీవంగల సాక్ష్యంగా ఆయన మిమ్మల్ని నిలుపును. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మనం అనుకునేలాగా ఆయన లేదండి. మన ఊహ కంటే మించిన దేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు అనేదానికంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడి మనల్ని ఆశీర్వదించి నడిపే దేవుడుగా ఉన్నాడు ఆయన. మన విశ్వాసం అంతా ఎంత? మన ప్రార్థన అంతా ఎంత? మన నీతి అంతా ఎంత మాత్రం అండి? ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన యొక్క స్థిరత్వాన్ని మన జీవితంలో బయలుపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. చోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వాగ్దానాన్ని చదువు,
ప్రార్థన జీవితంలో నిలువుము, దేవుని పట్టుకొనుము, ఆయన నిన్ను చేయవదలడు. దేవుని వాగ్దానం ప్రకారం ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ కృపతో వీళ్ళను నింపండి, ముట్టండి, సహాయం చేయండి. నా రాజా, సకల దుష్టత్వం నుండి వీళ్ళను నాయనా విడుదల చేసి కాపాడండి. అంత మాత్రం కాదు, వీళ్ళను స్థిరపరచండి. ఈనాటికి నా జీవితం మారును, స్థిరపడును, నా కుటుంబం స్థిరపడును. అయ్యో నాకెందుకు ఈ పరిస్థితులు అని ఎవరెవరంతా బాధపడుతున్నారు, అని ఎవరెవరంతా నా దేవా కన్నీరు విడుస్తున్నారు, వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ వ్యాధులను మార్చండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయన. మీ కృపా ప్రసన్నత వీళ్ళ పని దిగులు కాక ఈ రోజంతా మీ యొక్క సంతోష సమాధానంతో వీళ్ళను నింపండి. నా రాజా, అన్బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ నిర్మూలించండి, వీళ్ళని స్థిరపరచండి, సకల దుష్టత్వం నుండి వీళ్ళని కాపాడండి. వీళ్ళకు విరోధంగా వచ్చేటువంటి దుష్ట పోరాటాలు నాశనమైపోవును గాక, శత్రువు యొక్క కుతంత్రాలు నాశనమైపోవును గాక. మీ మహిమతో ఈ బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.